డాక్టర్ గారు, అనస్థీషియా అంటే ఏంటి? అనస్థీషియా ఎలాంటి వారికి ఇస్తారు? ఆపరేషన్ సమయంలోనే ఇస్తారా? ఎలాంటి సందర్భంలో ఇస్తారో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు అనస్థీషియా నిపుణులు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. అనస్థీషియా ఒక స్పెషలిస్ట్ సబ్జెక్ట్ అండి. అదేమో కొన్ని మందులు, కొన్ని గ్యాసెస్ తోటి ఒక పేషెంట్ని నిద్రపెట్టి అదేమో ఆ పేషెంట్ని రివర్స్ చేసి బయటికి తీసుకురావడం అనస్థీషియా జాబ్ అండి. దీంట్లో అనస్థీషియా ఎప్పుడు ఇస్తామంటే ఆపరేషన్లప్పుడు, లేకపోతే ఆపరేషన్ కాకుండా పేషెంట్నేమో కదలకుండా ఉండాలి, దాని తర్వాత మూవ్ అవ్వకూడదు, అక్కడేమో వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్స్ చేస్తే వాళ్ళకి నొప్పి ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే బయాప్సీ చేస్తున్నప్పుడు, ఎండోస్కోపీలోను, కొలనోస్కోపీ లోపల ఏమన్నా స్టమక్లోను ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు, లేకపోతే క్యాథ్ ల్యాబ్లో వాళ్ళ మీద హార్ట్కి పిక్చర్లు చేస్తున్నప్పుడు, బ్రెయిన్ మీద బ్లడ్ వెసల్స్ మీద పని చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళని సెడేట్ చేసి అనస్థీషియాలో ఉంచుతామండి. కొన్ని సిచ్యువేషన్స్లోనేమోనో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలేమోనో వాళ్ళు సిటీ స్కాన్లో, ఎంఆర్ఐలో కదిలిపోతే ఆ పిక్చర్ సరిగ్గా రాదండి. అప్పుడేమో వాళ్ళనేమో సెడేట్ చేసి ఉంచాలి. అందుకోసం అనస్థెటిస్ట్ అక్కడ పనిచేస్తామండి. ఇప్పుడు అనస్థీషియా డ్రగ్స్ అన్నీ రివర్సిబుల్ అండి. ఏ డ్రగ్ ఇచ్చినా దాన్ని రివర్స్ చేసేయచ్చు. వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా, వాళ్ళ ఏజ్, దాని తర్వాత వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం మేము అనస్థీషియానేమో కేర్ఫుల్గాను టైట్రేట్ చేసి వాళ్ళకి ఇస్తామండి. ఈ అనస్థీషియా ఏమో మేము మెషిన్స్తో ఇచ్చినప్పుడు దాన్ని మెజర్ చేసి నంబర్స్లో వస్తాయి. ఆ నంబర్ ప్రకారం మేము అనస్థీషియా ఇస్తామండి వాళ్ళకి. ఆ అనస్థీషియా ఏమో అప్పుడు ఏంటవుతుందంటే ఫైన్ బ్యాలెన్స్లో మెయింటైన్ చేసి ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళనేమో లేపచ్చు, అనస్థీషియాలోంచి కావస్తే ప్రొలాంగ్ చేసి పడుకోబెట్టచ్చండి. దాని డోస్ ఏమో వాళ్ళ బాడీ వెయిట్, సర్ఫేస్ ఏరియా, దాని తర్వాత వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్కి, బ్రెయిన్కి దేనికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్రకారంగా మేము టైట్రేట్ చేస్తామండి.